Hi everybody, Namaste. So in this video we are going to deal with several important current affairs in news of September 19th and 20th of 2021. And one more request to you from my side is, if you feel my narration somewhat slow, you can adjust your settings in our YouTube and you can listen in a faster manner. So let us go into discussion. The first point is world's first 5 country biosphere reserve declared by UNESCO. సో ఇలాంటి బయోస్పియర్ రిజర్వ్స్ డిక్లరేషన్ ఆర్ హెరిటేజ్ సైట్స్ ఐడెంటిఫికేషన్ ఆర్ డిక్లరేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆల్వేస్ ఆ న్యూస్లో ఎవరు ఉంటారంటే యునెస్కో ఉంటుంది. అండ్ యూ నో దాట్ యునెస్కో ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. The UNESCO is headquartered in Paris. The UNESCO is headquartered in Paris, France. So the international body established in the year 1945. And the current head of UNESCO is, let me write here, the current head is Audrey Azoulay is the current head of or Director General of UNESCO. So our point is, the UNESCO has identified first five country biosphere reserve of world. So it is world's first 5 country biosphere reserve. We can say that a biosphere reserve is the protected area meant for the conservation of plants and animals. They conserve the biodiversity of that particular area. For example, in India, there are 18 biosphere reserves which have been identified by UNESCO. So, the current important point is this 5 country biosphere reserve is being treated as Amazon of Europe. Actually, Amazon అనగానే జనరల్గా అమెజాన్ అనేది సౌత్ ఇండియాలో ఉంటుంది. లెట్ us see that in a world map. South America, sorry. So South Americaలో this Brazil, Peru, Colombia, Venezuela, Suriname ఈ కంట్రీస్ అన్నిటినీ కవర్ చేస్తూ కూడా, అండ్ లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ అమెజాన్ ఈజ్ ఇన్ బ్రెజిల్. సో జనరల్గా అమెజాన్. ఇక్కడ మన పాయింట్ ఏంటి? అమెజాన్ ఆఫ్ యూరప్. సో అవర్ అమెజాన్ ఆఫ్ యూరప్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ హియర్. సో యూరోప్లో ఈ ప్లేస్లో ఈ 5 కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ ఉన్నదే మన అమెజాన్ ఆఫ్ యూరోప్. సో సెవరల్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అమెజాన్ ఆఫ్ యూరోప్ ఇంక్లూడ్ it covers Austria, Slovenia, Croatia, Hungary and Serbia. That is why it is being treated as a 5 country biosphere reserve. And 3 rivers are also covered in this particular area: Mura, Drava and Danube. And if you need to talk more about Amazon is the greatest biosphere reserve in the world, which is home to anacondas ప్రపంచంలో ఇంకెక్కడ కనిపించవు. అలాగే పిరాన్హా అంటాం, ఫేమస్ పిరాన్హా అంటే ఏంటంటే రాక్షస చేప, మనుషుల్ని కూడా తినేస్తాయి. రీసెంట్లీ పిరాన్హా 3D అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ అంతా కూడా ఈ చేపల గురించే ఉంటుంది. హవెవర్, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పాయింట్. లెట్ us go into another point. Niti Aayog launched an initiative in collaboration with the edutech company Byju's. సో బైజూస్ ఈ రీసెంట్ పాస్ట్లో నంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్తో న్యూస్లో ఉంటూ ఉంది. మన కరెంట్ పాయింట్ ఏంటంటే, నీతి ఆయోగ్ బైజూస్తో టైఅప్ అయిందనమాట. ఈ బైజూస్తో టైఅప్ అయ్యి బైజూస్కి సంబంధించినటువంటి ప్రీమియం లెర్నింగ్ అనేటటువంటి ఆస్పెక్ట్తో ఫ్రీ యాక్సెస్ని 6th to 12th క్లాస్ చదివేటటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో
6th to 12th క్లాస్ చదివేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బైజూస్ యొక్క ప్రోగ్రామ్ అయినటువంటి ప్రీమియం లెర్నింగ్ని ఫ్రీగా చూడడానికి అవకాశం కల్పించారనమాట విత్ దిస్ ఎంఓయూ. అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటటువంటి స్టూడెంట్స్కి సంబంధించి ఏ జిల్లాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే భారతదేశంలో 12 యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ మోస్ట్ డెవలప్మెంటల్లీ ఛాలెంజ్డ్ డిస్ట్రిక్ట్స్ అనొచ్చు. సో ఇట్ కవర్స్ వేరియస్ సెక్టార్స్: హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్సెట్రా. సో భారతదేశంలో యాజ్ పర్ ద సెన్సెస్ ఆఫ్ 2011 వీ హ్యావ్ 640 డిస్ట్రిక్ట్స్. ఈ 640 డిస్ట్రిక్ట్స్లో నుంచి 112 జిల్లాలని యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్గా డెవలప్ చేస్తారనమాట. ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఎస్పెషల్లీ దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ ఆఫ్ నీతి ఆయోగ్. వీ నో దిస్. అండ్ బైజూస్ హ్యాస్ అక్వైర్డ్ 100% share in USA's K-12 coding company, that is Tinker. This is very important point. అండ్ రీసెంట్గా మనం గమనించాము, గ్రేడప్ని కూడా బైజూస్ కొనేసిందనమాట 100%. అలాగే గతంలో ఆకాష్ని కూడా కొనింది. ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బైజూస్ కూడా 100% టైఅప్ అయి ఉన్నాయి. అండ్ కరెంట్లీ టింకర్ అనేటటువంటి యుఎస్ కంపెనీతో కూడా, దట్ ఈస్ K-12 కోడింగ్ కంపెనీతో కూడా ఆ కోడింగ్ కంపెనీని కూడా బైజూస్ కంప్లీట్గా పర్చేస్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. అండ్ మూవింగ్ అహెడ్, 17 Sustainable Development Goals advocates appointed by UNO. So United Nations Organization Secretary General Antonio Guterres have appointed 17 advocates for 17 SDGs across world. సో మనకు తెలుసు ఎస్డిజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇవి 17 లక్ష్యాలు అనమాట. సో ఈ 17 లక్ష్యాలని కూడా ప్రమోట్ చేయడం కోసంగా 17 మంది అంబాసిడర్స్ని లేదా అడ్వకేట్స్ని యుఎన్ఓ అపాయింట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ 17 అంబాసిడర్స్ లేదా అడ్వకేట్స్లో ఇండియా నుంచి కైలాష్ సత్యార్థి ఉన్నారనమాట 17 మెంబర్స్లో. కైలాష్ సత్యార్థి ఎవరంటే హీ వాజ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ లారియట్ ఇన్ ద ఇయర్ 2014 అండ్ హీ ఈజ్ ఫేమస్ ఫర్ హిజ్ యాక్టివిజం ఇన్ బచ్పన్ బచావో ఆందోళన్ ఉద్యమ్. బచ్పన్ బచావో ఆందోళన్ ఉద్యమ్ అనే పేరుతో నడుపుతున్నటువంటి, అంటే చిన్నపిల్లల రైట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ రైట్స్ని సేవ్ చేయడం కోసంగా నడిపే ఒక ఉద్యమాన్ని ఇతను ఇండియాలో చేసేవాళ్ళు. సో ఆ యాక్టివిజంకే ఇతనికి నోబెల్ పీస్ ప్రైజ్ 2014లో ఇచ్చాం. సో అవర్ పాయింట్ ఈస్ హిజ్ రోల్ యాజ్ ఎస్డిజి అడ్వకేట్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ప్రొటెక్టింగ్ అండ్ ప్రమోటింగ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అరౌండ్ ద వరల్డ్. సో బచ్పన్ బచావో ఆందోళనతోనే ఫేమస్ కాబట్టి ఎస్డిజి అంబాసిడర్గా అపాయింట్ అయినటువంటి కైలాష్ సత్యార్థి యొక్క డ్యూటీ ఏమంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రైట్స్ని ప్రమోట్ చేయడమే ఈ ఎస్డిజి అడ్వకేట్గా ఇతని యొక్క రోల్ అనమాట. అండ్ యూ కెన్ సీ దిస్ పర్సనాలిటీ, మిస్టర్ కైలాష్ సత్యార్థి. అండ్ ఎస్డిజి ఈజ్ అ బజింగ్ వర్డ్. న్యూస్ పేపర్స్ అండ్ సోషల్ మీడియాలో కూడా కంటిన్యూస్గా కనిపిస్తూ ఉంటుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి దే ఆర్ ద గోల్స్ సెటప్ బై యుఎన్ఓ. ద గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ సో ఇన్ ద ఇయర్ 2000వ సంవత్సరంలో యుఎన్ఓ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎండిజీస్ అంటూ ఒక 8 గోల్స్ని ఐడెంటిఫై చేసి ఆ 8 లక్ష్యాలని కూడా ప్రపంచ దేశాలన్నీ అచీవ్ చేయాలి అంటూ కొన్ని టార్గెట్స్ని సెట్ చేసిందనమాట. ఈ 193 మెంబర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో యుఎన్ఓ మెంబర్ నేషన్స్, అవన్నీ కూడా ఆ 8 మిలీనియం గోల్స్ని అచీవ్ చేయాల్సిందిగా ఒక డెడ్ లైన్ని సెట్ చేసింది యుఎన్ఓ. ద డెడ్ లైన్ వాజ్ 2015. సో 2015 డెడ్ లైన్కి 8 గోల్స్. 2015 నుంచి 2030 వరకు కూడా ఆ 8 గోల్స్కి
ఇంకొక 7 ఐ మీన్ 9 గోల్స్ని యాడ్ చేసి 17 గోల్స్గా ఎస్డిజీస్ అంటూ ఇంకొక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఈ ఎస్డిజీస్ని మనం ఈ ఇమేజ్లో ఐడెంటిఫై చేయొచ్చు. యూ కెన్ సీ దిస్ క్లియర్లీ హియర్. సో నో పావర్టీ, జీరో హంగర్, good health and well-being, and so on so forth, partnership for the goals. సో ఈ 17 గోల్స్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా 2030 నాటికి అచీవ్ చేయాలి. వీటినే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇందులో నుంచి ఎక్స్పెక్టెడ్ పాయింట్గా సస్టైనబుల్ గోల్స్ ఆర్ నోటిఫైడ్ బై యుఎన్ఓ. హౌ మెనీ ఎస్డిజీస్ ఆర్ దేర్ అనేది ఒక క్వశ్చన్. అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 17 ఎస్డిజీ అడ్వకేట్స్ ఫ్రమ్ ఇండియా అనేది ఇంకొక క్వశ్చన్. అండ్ కైలాస్ సత్యార్థి గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ విచ్ ఇయర్? ఇట్ కెన్ బి అనదర్ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మూవింగ్ అహెడ్. The world's longest expressway, Delhi Mumbai Expressway. It is said to be readied by March 2023. సో ఇండియాలో కాదు, ప్రపంచంలోనే లాంగెస్ట్ ఎక్స్ప్రెస్వే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వే. సో యూ కెన్ సీ దిస్ ఇన్ దిస్ పిక్చర్. సో ముంబై నుంచి మొదలయ్యి ఢిల్లీ నుంచి మొదలయ్యి ముంబై వరకు సుమారు 1380 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ఎక్స్ప్రెస్వే 98,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి దీన్ని కట్టడం జరుగుతూ ఉంది. 2023 నాటికి ఇది రెడీ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే హెలీప్యాడ్స్ అండ్ ఫుల్లీ ఎక్విప్డ్ ట్రామా సెంటర్స్ ఎట్ ఎవ్రీ 100 కిలోమీటర్స్. సో ఈ 1380 కిలోమీటర్ల పొడవున ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ ఉంటుంది అన్నమాట. ట్రామా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఫెసిలిటీ. ఇన్ కేస్ ఎనీ యాక్సిడెంట్స్ కనుక జరిగితే ఎమర్జెన్సీ ఫెసిలిటీ. అలాగే హెలీప్యాడ్స్ కూడా ఉంటాయి. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ ఈజ్ ఇట్ విల్ రెడ్యూస్ ట్రావెల్ టైమ్ బిట్వీన్ ఢిల్లీ అండ్ ముంబై టు ముంబై బై 17 to 18 hours. ప్రీవియస్లీ సమ్ 24 hours పట్టేది. ఇప్పుడు యూ కెన్ సీ దట్ హియర్ 24 hours పట్టేది గతంలో, ఇప్పుడు 17 to 18 hours మాత్రమే పడుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద పాయింట్. ద నెక్స్ట్ వన్, అగ్నికుల్ కాస్మోస్ సైన్స్ ఫ్రేమ్వర్క్ MOU with the DOS, that is Department of Space, to use ISRO facilities to develop launch vehicle. ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్ అనేది ఒక ప్రైవేట్ స్టార్టప్. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు పర్సన్స్ కూడా ఫౌండర్స్ ఆఫ్ అగ్నికుల్ కాస్మోస్. ఇట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ఐఐటి చెన్నై ఐఐటిలో ఈ అగ్నికుల్ కాస్మోస్ ఉందన్నమాట. అయితే అగ్నికుల్ కాస్మోస్ అనేది మన ఇస్రోతో టైప్ అయింది. ఎందుకోసం అంటే ఫర్ ద డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఆఫ్ స్పేస్ లాంచ్ వెహికల్స్. సో ఒక ప్రైవేట్ స్టార్టప్, ప్రైవేట్ ఎంటిటీ ఇస్రోతో టైఅప్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం ట్రీట్ చేయాలి. అలాగే అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆల్సో సైన్డ్ ద సిమిలర్ MOU విత్ హైదరాబాద్ బేస్డ్ స్కైరూట్ ఏరోస్పేస్ ఫర్ యాక్సెస్ టు ఇస్రో ఫెసిలిటీస్. అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అలాగే అగ్నికుల్ కాస్మోస్ రెండు కూడా ఇస్రోతో టైఅప్ అయ్యాయి. అగ్నికుల్ కాస్మోస్ అనేది ఇట్ బిలాంగ్స్ టు చెన్నై ఐఐటి. స్కైరూట్ ఏరోస్పేస్ బిలాంగ్స్ టు హైదరాబాద్. సో రెండిటి ఎయిమ్ కూడా ఒకటే, లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేయడం కోసంగా ఇస్రోతో టైఅప్ అయ్యాయి. అండ్ మూవింగ్ అహెడ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ launched Rail Kaushal Vikas Yojana, RKVY. This Rail Kaushal Vikas Yojana is part of PMKVY. The scheme launched under PMKVY from New Delhi, of course. So PMKVY, it is a scheme launched in the year
2015 with an aim to provide employable skills and to increase working efficiency of probable and existing daily wage earners. అంటే రోజువారీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో తయారవబోయే కూలీలు ఎవరైతే ఉంటారో రోజువారీ ఎంప్లాయీస్ కూలీలు వాళ్ళందరికీ కూడా రిక్వైర్డ్ స్కిల్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేయడం కోసంగా 2015లో స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామే ప్రధానమంత్రి Kaushal Vikas Yojana. So, as part of this or under PMKVY, a new scheme has been started by Railway Ministry, that is RKVY. So, under this program also, the ministry is going to empower 50,000 youth with industry relevant skills over coming period of 3 years across 75 railway ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. జనరల్గా మనకి సత్యం కంప్యూటర్సు లేకపోతే లోకల్గా ఉన్నటువంటి క్యాట్ కంప్యూటర్స్ పాయింట్స్తో టైఅప్ అయ్యి పిఎంకేవీవైలో భాగంగా ట్రైనింగ్ ఇస్తారు. ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సర్టిఫికేట్ ఇస్తారు అండ్ మనకి అమౌంట్ కూడా పే చేయడం జరుగుతుంది అన్నమాట. పిఎంకేవీవైలో ఒక భాగం. సో జస్ట్ లైక్ దట్ ఆర్కేవీవైలో కూడా ఇలాంటి ఆస్పెక్ట్సే జరుగుతాయి. I hope it is clear. The next one is the 33 virtual informal ministerial meeting organized by Indonesia. So what is this informal meeting? It is a meeting which is far less heavily planned and regulated than a formal business meeting, and so lacks many of the defining features of a formal business meeting. అంటే జనరల్గా ఒక మీటింగ్ అనగానే మినిట్స్ అని, చైర్పర్సన్ అని అండ్ అలాగే ఆ మీటింగ్కి ఒక పర్టికులర్ అజెండా అని ఉంటుంది అన్నమాట. బట్ ఇన్ఫార్మల్ మినిస్ట్రియల్ మీటింగ్ అనగానే అలాంటి ప్రత్యేకమైనటువంటి అజెండా ఏమీ ఉండదు. కాబట్టి ఇన్ఫార్మల్ మీటింగ్ అంటాం. అంతేగాని అదేమి నెగిటివ్ వర్డ్ కాదు. అండ్ అవర్ పాయింట్ ఈస్ ద G33 వర్చువల్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై ఇండోనేషియా. సో ద మీటింగ్ హెల్డ్ ఇన్ ఇండోనేషియా and it is chaired by the chairman important Muhammad Lutfi, the Minister of Trade of Indonesia. The meeting held to discuss the agricultural priority issues of G33. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో 30th నవంబర్ నుంచి 3rd డిసెంబర్ 2021 వరకు 12th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ ఆఫ్ G23 జరగబోతూ ఉంది. కాబట్టి ఈ ఇన్ఫార్మల్ మీటింగ్ జరిగింది. అది ఫార్మల్ మీటింగ్ అనమాట. 30th నవంబర్ నుంచి 3rd డిసెంబర్ వరకు జరగబోయేది ఫార్మల్ మీటింగ్ అని మనం అనుకోవచ్చు. అక్కడ అజెండా, సమ్ చైర్పర్సన్ ఎట్సెట్రా మినిట్స్ బుక్ అన్నీ ఉంటాయి. అండ్ అసలు G33 అంటే అర్థం ఏంటి? G33 అనేది సో బేసిక్గా ఇది 1987లో స్టార్ట్ అయినటువంటి గ్రూప్. యాక్చువల్గా ఇట్ కంప్రైజెస్ 47 మెంబర్ కంట్రీస్. అన్నీ కూడా డెవలపింగ్ మెంబర్స్ ఉంటాయి అన్నమాట. డెవలపింగ్ నేషన్స్ ఉంటాయి. ఈ డెవలపింగ్ నేషన్స్ బేసిక్గా దీని యొక్క డ్యూటీ ఏంటంటే ఇవి ఏం చేస్తాయి అంటే డబ్ల్యూటీఓకి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ అగ్రికల్చరల్ అగ్రిమెంట్స్కి సంబంధించి డబ్ల్యూటీఓతో నెగోషియేట్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ నేషన్స్ వాళ్ళ కంట్రీస్లో అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం కోసంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ని అనౌన్స్ చేస్తారు. సబ్సిడీస్ని అనౌన్స్ చేయడం అంటే ఇప్పుడు జనరల్గా రైతుకి వ్యవసాయం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తారన్నమాట. డెవలప్డ్ కంట్రీస్లో అంత కంఫర్ట్ ఇస్తారు కాబట్టి రైతు సఫిషియెంట్గా పండించి ఎక్స్పోర్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోగలిగేలాగా రైతుని డెవలప్డ్ కంట్రీస్ తయారు చేయగలుగుతాయి. బట్ ఈ G33
which is a group of డెవలపింగ్ నేషన్స్. ఇదేమంటదంటే అలాంటి సబ్సిడీస్ని ఇవ్వడం వల్ల మీ దేశాల్లో నుంచి మా డెవలపింగ్ నేషన్స్లోకి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి. మా దేశాలలో మేము అగ్రికల్చర్ని ప్రమోట్ చేసుకోలేకపోతూ ఉన్నాం కాబట్టి వాటిని తగ్గించాలి అంటూ డిమాండ్ చేయడం కోసంగా ఏర్పాటైనటువంటి గ్రూపే G33 గ్రూప్. సో if you want to learn more about G33, the grouping is also called Friends of Special Products in Agriculture. It is a coalition of developing countries. As I have already told, the G33 has proposed special rules for developing countries at WTO negotiations, like allowing them to continue to restrict access to their agriculture markets. సో సింపుల్గా అయితే G33 అనే గ్రూప్ ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే డెవలపింగ్ నేషన్స్లో అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం కోసంగా. దట్స్ ఆల్. అండ్ హూ ఈస్ దిస్ గాయ్ ఇన్ దిస్ ఇమేజ్? హీ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ టెక్స్టైల్స్. కైండ్లీ నేమ్ దిస్ పర్సన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇతని పేరేంటి కామెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ పాయింట్, ద 21st మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ SCO. చాలా ఫేమస్ ఆర్గనైజేషన్. SCO బేసిక్గా 1996లో ఫామ్ అయింది. 1996లో ఇది ఓన్లీ 4 మెంబర్స్తో ఫామ్ అయింది. అండ్ ద కరెంట్ మెంబర్స్ ఆఫ్ SCO ఆర్ 8 కంట్రీస్. 8 సభ్య దేశాలు ఉన్నాయి. సో ఫుల్ ఫార్మేషను 2001లో జరిగిందన్నమాట. సో 1996 ఇంపార్టెంట్ అండ్ 2001 ఆల్సో ఇంపార్టెంట్. కరెంట్ మెంబర్స్ ఆర్ 8. And latest member countries in SCO is India and Pakistan. Very memorable point. అయితే మన కరెంట్ అఫైర్ ఏంటి? The SCO meeting, heads of states meeting, held for the first time through hybrid format. హైబ్రిడ్ ఫార్మాట్ అనేటటువంటి మాట ఏంటంటే హైబ్రిడ్ మీటింగ్ ఈజ్ a meeting where a part of the audience joins from the office and another part joins from remote. అంటే జనరల్గా ఇప్పుడు మన SCO మీటింగ్ కనుక చూస్తే ఇండియా నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెళ్ళారు మీటింగ్కి. ఆయన తజికిస్తాన్లో జరిగినటువంటి ఈ మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ ఎక్కడ జరిగిందంటే దుషాన్బే, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తజికిస్తాన్లో జరిగింది. ఇండియా నుంచి డైరెక్ట్గా వెళ్ళిన పర్సను జైశంకర్. బట్ ఈ మీటింగ్ని ఇండియా నుంచి వర్చువల్ మోడ్లో అటెండ్ అయినటువంటి పర్సను మన నరేంద్ర మోడీ గారు. సో ఇలాంటి మీటింగ్ని హైబ్రిడ్ మీటింగ్ అంటాం. అంటే ఆ మీటింగ్కి ఒకరు అఫీషియల్గా వెళ్తారు, కొంతమంది ఇక్కడ నుంచి రిమోట్ ప్లేస్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అండ్ డ్యూరింగ్ దిస్ మీటింగ్ SCO మెంబర్ కంట్రీస్ అడాప్టెడ్ ద దుషాన్బే డిక్లరేషన్. సో దుషాన్బేలో మీటింగ్ జరిగింది కాబట్టి దుషాన్బే డిక్లరేషన్. అక్కడ జరిగిన మీటింగ్లో తీసుకున్నటువంటి అజెండా, ఇందాక ప్రీవియస్లీ అనుకున్నాం మనం అజెండా, ఇట్ ఈజ్ దుషాన్బే డిక్లరేషన్. దుషాన్బే డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వాట్ అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రమోషన్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం, స్టెబిలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ దిస్ SCO మీటింగ్ ఈజ్ chaired by Tajikistan's president Emoli Rahman. The next one, Third Life Sciences Conclave. It is virtually organized by CII with a theme taking Indian life sciences to the global stage. The theme is very important. During this, CII released a report with a title Taking India's Life Sciences to the Global Stage.
make in India to fuel 4x growth in biosimilars and vaccines by 2026. సో సింపుల్గా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటాం. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ వర్చువల్ మీటింగ్ని ఆర్గనైజ్ చేసింది. ఆ మీటింగ్ యొక్క థీమ్ టేకింగ్ ఇండియన్ లైఫ్ సైన్సెస్ టు ద గ్లోబల్ స్టేజ్. ఇక్కడ మనకి ఒక మాట కనిపిస్తుంది, దట్ ఈజ్ బయోసిమిలర్స్ అని. బయోసిమిలర్స్ అంటే ఏంటంటే దే ఆర్ అఫీషియల్లీ అప్రూవ్డ్ వర్షన్స్ ఆఫ్ ఒరిజినల్ ఇన్నోవేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ అంటాం. కోవాక్సిన్కి ఫ్యూచర్లో ఒక డూప్ మెడిసిన్ వస్తుంది అనమాట. డూప్ మెడిసిన్ అంటే అది కూడా కోవాక్సిన్ అంత ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది, బట్ అఫీషియల్గా కోవాక్సిన్ని తయారు చేసిన కంపెనీ దీన్ని తయారు చేయదు, వేరే కంపెనీస్ తయారు చేస్తాయి అన్నమాట. అలాంటి వ్యాక్సిన్స్ని బయోసిమిలర్స్ అంటాం. అలాగే బయో వ్యాక్సిన్స్ అంటాం అనమాట. ఇమిటేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్ అంతే ఎఫిషియెంట్గా పనిచేస్తాయి, కానీ యాక్చువల్గా వేరే కంపెనీస్ దాన్ని తయారు చేస్తాయి. సో ఇలాంటి బయోసిమిలర్ మార్కెట్ యొక్క వాల్యూ 2025 నాటికి $150 బిలియన్ చేరుతుంది అని చెప్పి ఈ మీటింగ్లో డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అంటే 2025 నాటికి భారతదేశంలో తయారయ్యేటటువంటి బయోసిమిలర్స్, బయో వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడం ద్వారా, ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా $150 బిలియన్ మనం ఎర్న్ చేస్తామంటూ సిఐఐ డిక్లేర్ చేసిందన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.